శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. హరిబాబు మహేంద్రనాథ్ గుప్తా యొక్క స్నేహితుడు. ఆయన వయస్సు 29 సంవత్సరాలు. ఆయనకు చిన్నప్పుడే వివాహమైంది. భార్య చనిపోయి 11 సంవత్సరాలు గడిచినా రెండవ పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులన్నా, అక్క చెల్లెండ్రన్నా, అన్నదమ్ములన్నా అతడికి చాలా ప్రేమ. వాళ్ళ మంచి చెడ్డలు కనిపెట్టి ఉండటమే తప్ప అతడికి వేరే పనేమీ లేదు. అంటే మంచివాడేనండి, మంచివాడే. ఇంట్లో కావలసిన విషయాలన్నీ చక్కగా చూస్తుంటాడు. కాకపోతే వేరే పనేమి చెయ్యట్లేదు. మహేంద్రనాథ్ ఈ స్నేహితుణ్ణి గురుదేవులకు పరిచయం చేశాడు. అతడు ఏ పని లేకుండా సోమరిగా ఉండటం గురుదేవులకు నచ్చలేదు. అందుచేత అతడికి ఈ కథ చెప్పారు. చూడు, నిన్ను చూస్తే గుమ్మడికాయ పగలగొట్టే పెద్దన్నయ్యలాగా కనిపిస్తున్నావు. నీవు ప్రాపంచికుడవు కాదు, భక్తుడవు కాదు. నీకు తెలుసుననుకుంటాను, ఉమ్మడి కుటుంబాలలో ఒక పెద్దవాడు ఉంటాడు. అతడికి పిల్లలతో కాలక్షేపం చేయటం, వాళ్లను ఆడించడం తప్ప వేరే పని ఉండదు. ఎప్పుడు చూసినా వాకిట్లో అరుగు మీద కూర్చొని చుట్ట కాలుస్తూ ఉంటాడు. అతడికి ఒక పని అంటూ ఏమీ ఉండదు. సోమరిగానే కాలం గడుపుతూ ఉంటాడు. ఎప్పుడో ఒక్కొక్కసారి వంటింట్లోకి పోతుంటాడు. అంటే ఇట్లా ఖాళీగా గడుపుతున్నటువంటి వాడు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వంటింట్లోకి పోతాటండి. ఎందుకో తెలుసా? గుమ్మడికాయ పగలగొట్టడానికి. ఆడవాళ్ళు గుమ్మడికాయను పగలగొట్టకూడదనే ఆచారం ఒకటి ఉన్నది. అందువల్ల వాళ్ళు అతన్ని పిలుచుకురమ్మని పిల్లల్ని వాకిట్లోకి పంపుతుంటారు. గుమ్మడికాయ పగలగొట్టే ఆ పెద్దన్నయ్య వల్ల కుటుంబానికి ప్రయోజనం అంత మాత్రమే సుమా. అందువల్ల నీవు అది ఇది రెండూ చేస్తూ ఉండు. సంసార విధులు నిర్వర్తిస్తూనే భగవంతుని దివ్య పాదార విందాల మీద మనస్సు నిలుపుతూ ఉండు. భక్తి గ్రంథాలు చదువు. నీకు పనిలో విరామం ఉన్నప్పుడు భాగవతం, చైతన్య చరితామృతం వంటి గ్రంథాలను అధ్యయనం చెయ్యి. అంతేకాని ఏ పని లేకుండా ఉండకు అని సలహా ఇచ్చారు శ్రీరామకృష్ణ పరమహంస గారు. స్వస్తి. వాసుదేవా.